హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఓకే ఈ క్లాస్ 5th క్లాస్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ యొక్క టాపిక్ యొక్క దిస్ వన్ ఈస్ 5th క్లాస్. సో మనం టీఎస్ అండ్ ఏపీ ఎంసెట్ ని అకార్డింగ్ గా మన క్లాసెస్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్ ఫ్యూ టాపిక్స్ ఇన్ మోషన్ ఇన్ ఏ ప్లేన్. మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ టోటల్ గా డిస్కస్ చేసుకున్నాం. మోషన్ ఇన్ ఏ ప్లేన్ మనం 4 క్లాసెస్ తీసుకున్నాం. దిస్ ఇస్ 5th క్లాస్. So if you are new to our channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. So ikkada mana yokka batch name vachesi manam #nammakam okayna nammakam batch. So ee batch tho manam mana yokka batch pair ee name tho manam mana yokka batch name పెట్టుకున్నాం. సో ఈ క్లాస్ లో మనం parallelogram law of vectors చూడబోతున్నాం, which is very important for your both AP or TS MSET as well as your IPE examinations. ఓకేనా 4 మార్క్స్ కానీ లేదంటే 8 మార్క్స్ కి మీకు అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో లెట్ us start the class. Suppose if I consider two vectors, suppose vector A and vector B, ఈ 2 vectors మనం అనుకుందాం. ఓకేనా దీని యొక్క యాంగిల్ వీటి యొక్క యాంగిల్ బిట్వీన్ ఈజ్ ఈక్వల్స్ టు థీటా అనుకుందాం. So this is vector and this is also a vector. This is vector A and this is vector B. Suppose E origin point ni O anukunte, the end point of this vector B is equals to Q and this one is equals to P. Okay. Now naku resultant kavali ante what we have done manam already previous classes lo chusam. So resultant kavali ante I have to take a line from middle of this, right? Okay, so this will be giving us the resultant. So if I join this, okay, so this is what we will be getting, right? So suppose color వేరే తీసుకుందాం. Now this is our resultant. Now if I want this R, I can calculate it as, see this is resultant vector and it is making certain angle which is equals to alpha. Okay, now if I extend this and a drop line from this point, okay, ఒక స్ట్రైట్ లైన్ ఇక్కడ నుంచి డ్రాప్ చేశాను అనుకోండి, మనకి ఒక పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ ని మనం N అనుకుందాం. సో ఈ పాయింట్ ని మనం S అనుకుందాం. ఓకే, సో హోప్ దట్ ఈస్ క్లియర్ ఇక్కడ వరకు. నౌ ఐ యామ్ డ్రాయింగ్ వన్ మోర్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు దిస్ రిజల్టెంట్. ఓకే, విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ మేకింగ్ హియర్ యాంగిల్ ఈక్వల్స్ టు 90 degrees. సో ఈ B అండ్ దిస్ వన్ ఆర్ ప్యారలల్. ఓకే, ఇవి ప్యారలల్ గా ఉన్నాయి. మనం ఫిగర్ రఫ్ గా డ్రా చేసాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆర్ ప్యారలల్. సో ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ యాంగిల్ థీటా, ఇట్ ఈస్ ఆల్సో మేకింగ్ యాంగిల్ థీటా. ఓకే, సపోజ్ దిస్ ఈస్ యాంగిల్ బీటా అనుకుందాం. నౌ సి ఐ నో దట్ OS square is equals to this ON square. Okay, ON square plus this NS square. Okay, NS square. Hope that is clear. So Pythagoras theorem em cheptundi, hypotenuse square is equals to side square plus side square, that is opposite square plus adjacent square. So naku ikkada em telusu, ON ante ON is equals to, see this is ON, right, which is equals to OP plus PN. Okay, PN. Now remember one point. See మనం ఎప్పుడైనా ఒక లైన్ ని, సపోజ్ ఇట్ ఈస్ మేకింగ్ యాంగిల్ థీటా అనుకోండి, దీన్ని మనం ఒకవేళ వర్టికల్ గా రిసాల్వ్ చేస్తే విల్ బి కన్సిడరింగ్ సైన్ థీటా. ఓకే, ఒకవేళ దీన్ని హారిజంటల్ గా రిసాల్వ్ చేస్తే విల్ బి కన్సిడరింగ్ కాస్ థీటా. ఓకే, నౌ సి దిస్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ B, ఇది సేమ్ కాబట్టి ఇది కూడా B అవుతుంది. ఓకే, నౌ ఇఫ్ ఐ వాంట్ PN, నేను దీన్ని హారిజంటల్ గా రిసాల్వ్ చేయాలి. సో దిస్ విల్ బి ఈక్వల్స్ టు, సి OP ఈజ్ ఈక్వల్స్ టు A, రైట్? సో A ప్లస్ అండ్ PN ఈజ్ ఈక్వల్స్ టు, సి దిస్ ఇస్ B అండ్ ఇఫ్ ఐ రిజాల్వ్ ఇట్ ఇంటూ హారిజంటల్, ఇట్ విల్ బి ఈక్వల్స్ టు B cos theta. Okay, so this will be the required value plus, see now if I substitute these values in the equation, that is, and here one more thing is SN. Okay, so ఇది NS ఉంది కదా, సో NS ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ ఏం చెప్పాను, వర్టికల్ గా రిసాల్వ్ చేసినప్పుడు సైన్ థీటా తీసుకుంటాం. సో NS, ఓకేనా, సో ఈ వాల్యూ కావాలి. సో దిస్ వన్ ని మనం ఈ B ని వర్టికల్ గా రిసాల్వ్ చేస్తున్నాం. సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు B sin theta, right?
సో ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ దీస్ టూ వాల్యూస్, ఓకే, సపోజ్ ఈ రెండు వాల్యూస్ని నేను ఈ పైన ఉన్న ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ బి గెటింగ్ COS ఈజ్ ఈక్వల్స్ టు R, రైట్? సో R square will be equals to what is value of this ON? ON is equals to A plus B cos theta. So A plus B cos theta square, because ikkada manaki square undi, plus what is NS? NS is given B sin theta. Okay, now ikkada chudandi A plus B whole square. So if I expand this, it will be equals to A square plus B square cos theta, cos square theta, plus 2AB cos theta, right? So A and this total is B, 2AB cos theta, plus మిగిలిన వాల్యూ ఏంటి? B sin theta, B sin theta. సో ఇక్కడ మనకి NS స్క్వేర్ ఉంది, సో ఇట్ విల్ బి B square sin square theta. ఓకే, B square sin square theta. సో ఇక్కడ చూడండి B square, దీంట్లో కూడా B square కామన్ గా ఉంది. సో ఇఫ్ ఐ టేక్ B square కామన్, ఇట్ విల్ బి ఈక్వల్స్ టు A square ప్లస్ B square కామన్ తీసుకుంటే cos square theta, cos square theta ప్లస్ B కామన్ ఉంది కాబట్టి sin square theta, రైట్? ప్లస్ 2AB cos theta. Hope that is clear. సో ఇక్కడ మనకి ఏం తెలుసు? ట్రిగ్నోమెట్రీ ఐడి sin square theta plus cos square theta is equals to 1. So this will be equals to A square plus B square plus 2AB cos theta. Hope that is clear. So this is equals to, that is resultant R square is equals to A square plus B square plus 2AB cos theta, right? నాకు సపోజ్ R కావాలి అనుకుంటే R is equals to under root A square plus B square plus 2AB cos theta will be our answer. Hope that is clear. Okay, so this is the resultant of these two vectors. In Rajasthan, resultant is equals to emuchindi A square plus B square plus 2AB cos theta, right? Which is under root. So this is what we have got. సో ఇక్కడ మనం మిగతా కాన్సెప్ట్ చూసాం. సో ఇక్కడ చూడండి ఈ ఈక్వేషన్లో మనకి ఫ్రమ్ ట్రయాంగిల్ OSN, ఓకే, చూసుకున్నట్టయితే SN ఈజ్ ఈక్వల్స్ టు OS sin alpha, which is equals to R sin alpha. ఓకే, సో ఇక్కడ చూడండి ఫిగర్లో చూడండి S, that is triangle OSN, OS అంటే రిజల్టెంట్ టైమ్స్ మనం ఎక్కడ రిజాల్వ్ చేస్తున్నాం, దీన్ని ఒకవేళ రిజాల్వ్ చేయాలనుకుంటే సైన్ టీటా వర్టికల్గా రిజాల్వ్ చేసామనుకోండి, వీ హ్యావ్ టు అప్లై ద సైన్ టీటా. సో ఇక్కడ టీటా ప్లేస్లో ఆల్ఫా ఉంది, సో ఇట్ విల్ బి ఈక్వల్స్ టు SN విల్ బి ఈక్వల్స్ టు R సైన్ ఆల్ఫా. అదే మనం ట్రయాంగిల్ PSN, ఓకేనా, PSN ఈ ట్రయాంగిల్లో చూసుకున్నట్టయితే రిజల్టెంట్, ఓకే, ద సేమ్ వాల్యూ SN విల్ బి గివెన్ బై PS sin of theta, which is equals to B sin theta. Okay, ఎందుకంటే see this is here I am resolving this one here. ఇంతకు ముందు దాంట్లో మనం R ని రిజాల్వ్ చేసాం. సో ఈ రెండు ఈక్వేషన్స్ మనకి ఇప్పుడు ఉన్నాయి. సో ఈ రెండింటిని, సో దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు SN అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు SN. సో SN ని నేను ఒకవేళ ఈక్వల్ చేస్తే ఇట్ విల్ బి ఈక్వల్స్ టు R sin of alpha is equals to B sin of theta, right? So R sin alpha is equals to B sin theta. ఒకవేళ దీన్ని నేను సింప్లిఫై చేసేస్తే R upon sin theta is equals to B upon sin alpha. ఓకే, సో ఇది మనకి ఉంది. సో సిమిలర్గా మనం PM తీసుకుంటే, ఓకే, సో సిమిలర్గా మనం P, సో సపోజ్ దీన్ని M అనుకుంటే, సో PM మనం తీసుకుంటే ఏమవుతుంది, A upon sin of beta is equals to B upon sin of alpha అవుతుంది. ఎలా? సి PMలో మనం చూసుకున్నట్టయితే A sin alpha is equals to B sin
బీటా ఉంది. సో ఇఫ్ ఐ సింప్లిఫై దిస్ ఐ విల్ బి గెటింగ్ దిస్, రైట్. సో ఈ రెండు ఈక్వేషన్స్ని ఒకవేళ నేను కంపేర్ చేస్తే, సపోజ్ 1 and 2 అనుకుందాం, రెండింటిని కంపేర్ చేసి రాసుకుంటే ఆర్ అపాన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ అపాన్ సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు బి అపాన్ సైన్ ఆల్ఫా వస్తుంది. Hope that is clear. This is known as sine law or law of sines. Okay, law of sines. Hope that is clear. Very very important. See, ఇది ఎక్కడ యూస్ చేశారు సార్ అంటే, మీరు చూడండి నేను ఇక్కడ మీకు ఎలా యూజ్ అవుతుందో చెప్తాను సింపుల్గా, చాలా మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సపోజ్ ఇక్కడ మనకి ఇలా 3 ఫోర్సెస్ ఇచ్చారు. లా ఆఫ్ సైన్స్ ఎక్కడ యూజ్ అవుతుంది? సపోజ్ దిస్ ఇస్ ఏ అండ్ బి అండ్ సి, 3 ఫోర్సెస్ ఇలా యాక్ట్ అవుతున్నాయి. ఓకే, నా ఇక్కడ ఆల్ఫా బీటా అండ్ ఇక్కడ గామా మనకి ఇచ్చారనుకోండి. సో సింపుల్గా యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ది, యూ హ్యావ్ టు అప్లై హియర్ సైన్ లా. ఓకే, సైన్ లా ఏంటి? సి, ఏ అపాన్ ఆపోజిట్ యాంగిల్, ఏదైతే ఫోర్స్ ఉందో దాని యొక్క అపోజిట్ యాంగిల్ మనం తీసుకోవాలి. సో ఏమవుతుంది? ఏ అపాన్ సైన్ ఆఫ్ గామా ఈజ్ ఈక్వల్స్ టు, సపోజ్ బి తీసుకుంటే బి యొక్క అపోజిట్ యాంగిల్ ఏంటి? బీటా, రైట్. బి అపాన్ సైన్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు సి అపాన్ సైన్ ఆఫ్ ఆల్ఫా. సో ఇలా మనకి ఒక ఈజీగా ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో ఒకవేళ సపోజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 20, ఇది ఒక వాల్యూ, ఇది ఒక వాల్యూ ఇచ్చేసారనుకోండి, డైరెక్ట్గా మీరు సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ ద ఫోర్సెస్ ఆర్ యాంగిల్ వాట్ ఎవర్ దే ఆస్క్. సో దిస్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ very quickly in your MCET examinations. Okay, so thank you everyone for watching the video. Please share with your friends.